ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. బాధితులకు సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కాన్వాయ్పై తుమ్మల రౌడీలు దాడికి పాల్పడ్డారు. మంచికంటి నగర్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ రెడ్డి అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేత మిక్కిలి నరేంద్ర ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ కార్యకర్తల గూండాయిజంపై మంచికంటి నగర్ వాసులు నిప్పులు చెరిగారు. కనీసం ఇప్పటి వరకు తాము తిండి తినలేదని, నిత్యావసరాలు ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడి మా నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకున్న వారిని అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతల పాపం పండుతుందని స్థానికులు శాపనార్థాలు పెట్టారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడ్డారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, కాంగ్రెస్ గుండాల దాడులకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? అండ్ అలాగే కాంగ్రెస్ గుండాల దౌర్జన్యంపై కేటీఆర్ కూడా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రుల బృందం పర్యటించింది. ఈ పర్యటించేటువంటి క్రమంలో మంచికంటి నగర్ బొక్కలగడ్డ ప్రాంతం నుంచి పర్యటన ముగించుకొని మంచికంటి నగర్ లో ముందుకు వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అక్కడికి చేరుకొని పర్యటన చేస్తున్నటువంటి మాజీ మంత్రుల బృందం పైన దుర్భాషలాడుతూ ముందు వివాదం రాజేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వరద బాధితులతో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. గాయత్రి రవి, వద్రాజ్ రవిచంద్ర సమకూర్చినటువంటి నిత్యావసర వస్తువులు, అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి సమకూర్చినటువంటి కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్ని కూడా కిట్ల రూపంలో తయారు చేసి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దుర్భాష దాంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వారిని వారించి పక్కకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగానే దుర్భాషలు మొదలుపెట్టి ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, ఈ ప్రాంతాలలో మీరెందుకు పంచుతున్నారు, మీరేం పంచాల్సిన అవసరం లేదు, సహాయ చర్యలు కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడుతూ మీరందరూ కూడా సంయమనం పాటించండి, మనం వరద బాధిత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాము, వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే స్థానిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇద్దరు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎవరైతే గొడవ చేయాలనేటువంటి వివాదాన్ని రేస్ చేయాలనేటువంటి లక్ష్యంతో వచ్చారో రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేస్తున్నటువంటి సరుకులు తీసుకునేందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి తల పగిలినటువంటి పరిస్థితి. ఎందుకు దాడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా ప్రశ్నించారు. ఇక్కడ సరుకుల పంపిణీ జరుగుతున్నటువంటి క్రమంలో మీరు ఎందుకు ఇట్లా దాడులకు తెగబడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని ప్రజలు కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. వారికి కూడా తలలు గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు
బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగానికి చెందినటువంటి నాయకుడు సంతోష్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఆ హరీష్ రావు గారి కాన్వాయ్ లో వారితో పాటు వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని కూడా తోసేయడంతో కాన్వాయ్ కింద పడిపోయి కాలు పూర్తిగా విరిగిపోయింది. ప్రస్తుతం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, అట్లాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అట్లాగే మాజీ మంత్రి కుమార్ తో పాటు హరీష్ రావు గారు కూడా స్పష్టంగా డిమాండ్ చేశారు. ఈ దాడులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. నియంత్రణలు పోయినారు. తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించేటువంటి క్రమంలో అనేక దాడులు మా మీద జరిగినాయి. ఎంతో మంది నియంత్రణలు దాడి చేస్తే కూడా మేము భయపడకుండా మేము ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు వరద బాధితులకు సాయం చేయాలనేటువంటి లక్ష్యంతో మేము వస్తే మా మీద ఈ రకమైనటువంటి దాడి చేశారని పేర్లను కూడా ప్రస్తావిస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు సిపిని కలిసి ఖమ్మం పోలీస్ కమిషనర్ని కలిసి వారు కంప్లైంట్ కూడా ఇస్తామని అజయ్ కుమార్ ప్రకటించారు. కొంతమంది పేర్లను కూడా వారు ప్రకటించి స్పష్టంగా వీళ్ళే దాడి చేశారనేటువంటి విషయాన్ని కూడా ఫోటోలతో సహా రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఆ ఫోటో మేము సేకరించాం, మీ అందరికి మీడియాకి అందరికి పంపుతామని చెప్పారు. అట్లాగే లీగల్ బృందాన్ని తీసుకొని వెళ్లి కాసేపట్లో సిపికి కంప్లైంట్ సన్నద్ధమవుతున్నారు. దీంతో పాటు ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి సంతోష్ రెడ్డి ఉన్నారో బీఆర్ఎస్ యోజన విభాగ నాయకుడు, అతను ప్రస్తుతం మమతా ఆసుపత్రిలో ఉన్నారు. కాలు పూర్తిగా విరిగిపోయిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఎర్రల శ్రీనివాస్ అతనికి సంరక్షణగా ఉంచి అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాసేపట్లో అక్కడికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకున్న తర్వాత హరీష్ రావు గారు అట్లాగే మిగతా మంత్రులంతా కూడా మమతాకి వెళ్ళి అతన్ని పరామర్శిస్తామని కూడా చెప్పారు. దాడులు సంస్కృతిని చూస్తే కనుక భయపడి ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారు అనేటువంటిది మాజీ మంత్రి చెప్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వస్తే ఎందుకు వణుకు మీకు అని కూడా జగదీష్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుండాల దాడులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము, చాలా చూసామని కూడా జగదీష్ రెడ్డి చెప్పారు. మొత్తంగా ఈ రకమైనటువంటి సహాయం చేయడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రతినిధి ఎవరైతే విపక్షానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం, నలుగురు మాజీ మంత్రులు ఉన్నటువంటి బృందం మీద దాడి జరుగుతుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మా మీద దాడి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఎవరు ప్రశ్నించలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మీడియా ముందు వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా చేస్తామని ప్రకటించారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.